వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. 2022-2025 ఓటర్ లిస్టుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో 1 కోటి ఓట్లు, హుస్నాబాద్ నియోజకవర్గంలో 61 ఓట్లు తటస్థంగా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర్ ప్రక్రియలో ప్రతి ఒక్క ఓటర్ తమ పేరు ఓటర్ లిస్టులో గల్లంతు కాకుండా చూసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, హుస్నాబాద్ మండలాల్లో సర్ ప్రక్రియను మంత్రి పరిశీలించారు. బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో మాట్లాడి ఎమాన్యురేషన్ ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. ప్రతి ఒక్క ఓటరు 2 ఫోటోలను సిద్ధంగా చేసుకుని ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే BLAలు, పార్టీ నుంచి వచ్చే BLAలకు సహకరించి దానికి సంబంధించిన ఫామ్ నింపి ఓటర్ లిస్టు నుంచి తమ ఓటు గల్లంత కాకుండా చూసుకోవాలని మంత్రి కోరారు. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, BLOలు, BLAలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగించబడకుండా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు ఫోటోలు తయారు చేయాలి. బిఎల్ఓ గారు ఆ ఫోటో మన ఎన్ని ఫారాలు ఇచ్చినప్పటికీ బాబా కలెక్ట్ చేస్తున్నా అన్నా బాబా చెప్తారా వ్యాప్తంగా ఓటర్ల సవరణ జరుగుతూ ఉంది. తెలంగాణ ఓటర్లందరూ ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఓటరు 2 ఫోటోలు సిద్ధం చేసుకొని ఎన్నికల కమిషన్ నుంచి వచ్చేటువంటి BLOకు సహకరించి, పార్టీ నుంచి వచ్చేటువంటి బూత్ లెవెల్ ఏజెంట్కు సహకరించి ఆ ఫారం, దానికి సంబంధించినటువంటి ఫామ్ నింపి మీ ఓటర్ లిస్టుల్లో గల్లంతు కాకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నా. ఇప్పటికే రాష్ట్రంలో 1 కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కూడా 2022-2025 ఓటర్ లిస్టుకు సంబంధించి 61,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఓటరు, ప్రతి గ్రామ పౌరులు తమ ఓటు హక్కును BLOను సంప్రదించి ఆ ఫామ్ నింపి రేపు జూలై 31 నాడు వచ్చే డ్రాఫ్ట్ లిస్టులో ఉండే విధంగా చూసుకోమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా BLOలు, BLAలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక్క అర్హత కలిగిన ఓటర్ మిస్ కాకుండా ఉండే విధంగా తగిన విధంగా పనిచేయాలని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఓటు హక్కు అనేటువంటిది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఓటు హక్కు కాపాడబడాలి. ఓటు హక్కును న్యాయంగా ఓటర్ల లిస్టుల నుంచి తొలగించకుండా చూసే విధంగా కార్యాచరణ కొనసాగాలని కోరుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు ఇక్కడ కోహెడ మండలంలో ఈ SIRను పరిశీలించే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ BLO గారు, BLA గారు కూడా ఇక్కడ ఓటర్లకు తిరిగి ఫామ్స్ ఇచ్చి దాని మీద 2022-2025 పట్ల అవగాహన కలిగేస్తా ఉన్నారు. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, ఎక్కడ కూడా ఓటు మిస్ కాకుండా ఓటు చేస్తారని. దాని లోపల అందరూ భాగస్వాములు కావాలని కోరుతాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ NTR వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు
086262455167.